హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే, మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందంటే పిల్లలకి ఎక్కువ లిక్విడ్స్ ఇస్తాము. వాటితో పాటు కర్డ్ రైస్ కూడా నేనైతే ఎక్కువ పెడతాను. అండ్ నైట్ వండిన అన్నం ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి తీసేసి గోరువెచ్చని పాలల్లో కొంచెం పెరుగు చుక్కేసి ఒక 2-3 ఆనియన్స్, ఒక 2-3 చిల్లీస్ వేసి మూత పెట్టేస్తాను. అన్నీ మామూలుగా పిల్లలకి అయితే తినిపిస్తాను. ఇంకా ఇది వచ్చేసి కంటిన్యూషన్ నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రైడే మాట పిల్లలకి ఎగ్స్ అయితే బాయిల్ చేస్తున్నాను. ఇంకా పప్పు అయితే నానబెట్టాను. ఈరోజు ఫ్రైడే ఇంకా సాటర్డే ఇలా అవ్వదు, కానీ ఈరోజు ఏంటో అంతా వాటర్ ఫ్లాప్ అయ్యింది. క్యాప్సికమ్ అండ్ పొటాటో కర్రీ ప్రిపేర్ చేశాను. అస్సలు తినలేదు రైస్ నేనైతే. ఇంకా ఆ టైం అంతా బయటే స్పెండ్ చేశాము. 7:30 కల్లా పూజ కంప్లీట్ అయిపోయింది. చిన్న పనుండి బయటకు వెళ్ళాము. చెల్లి నేను వచ్చేసరికి ఆల్మోస్ట్ 4:35 అయింది. ఆ టైంలో వచ్చి తిన్నాము. ఇంకొకటి ఏంటి అంటే కనుక పప్పు రుబ్బాను కదా, సో ఆ రోజు ఇంకా కర్డ్ రైస్ పెట్టేశాను. పిల్లలతో పాటు మా వారు కూడా కర్డ్ రైస్ తినేసారు. నేనైతే జస్ట్ ఒక చిన్నది అట్టు కింద వేసుకుని వెళ్ళిపోయాను. ఇంకా పిండి మొత్తం ఫ్రిడ్జ్లోనే ఉంది. సాటర్డే అయితే ఇంకా అర్జెంట్గా ఒక కాల్ వచ్చింది. సాటర్డే కూడా చిన్నగా అయితే వేసుకున్నాను టిఫిన్. ఫైనల్లీ పప్పు మొత్తం రుబ్బి పెట్టేశాను. నాకు ఇలా రుబ్బి పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఒక 4 to 5 days కంపల్సరీ వస్తుంది. అందులోనే కొంచెం దోశ బ్యాటర్ కూడా రుబ్బి పెట్టుకుంటాను. ఇంకా ఎలాగ పిల్లలు రొట్టె ఎక్కువ ఇష్టపడుతున్నారు కదా అని చెప్పేసి రొట్టె అయితే చేశాను. ఫైనల్లీ కర్రీ కూడా అయిపోయింది. కర్రీ ఎలా అయితే వండానో అలానే ఉంది. మా వారు కూడా కర్డ్ రైస్ అయితే తిన్నారంట. బాబుకి కూడా కర్డ్ రైసే పెట్టాను. మధ్యాహ్నం అస్సలు వద్దన్నాడు. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే సాటర్డే కాకుండా సండే వ్లాగ్ కూడా కంటిన్యూ చేశాను. చిన్నగా అయితే అత్తయ్య వాళ్ళ మనవరాలు మెచ్యూర్ అయ్యిందని చెప్పేసి, అంటే మా వదిన వాళ్ళ అమ్మాయి అమ్మమ్మ గారు సార్ తీసుకెళ్తున్నాము మీరు కూడా రండి అని చెప్పేసి అక్క వాళ్ళు కాల్ చేస్తే మేమైతే వెళ్ళాము. ఫుల్ వీడియో అయితే నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సారీ ఎలా తీసుకెళ్ళాము, ఎంతమంది ప్రిపరేషన్స్ చేసాము, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే చివరిలో లైక్ చేసి షేర్ చేయండి.